హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివకేశవ అద్వైత తత్వానికి ప్రతీక ఆ క్షేత్రము. లింగాకారం నరసింహ రూపము సమిళితము అయి హరిహరులు ఒకే చోట వెలిసిన ఎంతో అద్భుతమైన ఆలయము. అదే తెలంగాణ ప్రాంతంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన సింగోటము. నాగర్ కర్నూలు జిల్లాలోని సింగోటం బ్రహ్మోత్సవాలు ఎంతగానో ప్రఖ్యాతిగాంచినవి. లక్ష్మీ నరసింహుడు లింగాకారంలో దర్శనం ఇచ్చి అరుదైన ఆలయము సింగోటము. తెలంగాణ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలు ఎన్నో ప్రత్యేకతలు ఈ సింగోట క్షేత్రం సొంతము. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపురానికి సమీపంలో ఉన్న సింగోటం ఆలయం అసలు పేరు సింగపట్నము. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో జటపొరలు సంస్థానాధీశులు శ్రీ నరసింగ భూపాలుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకు చరిత్ర చెప్తూ ఉంది. శివకేశవ ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్న సింగోట ఆలయము శతాబ్దాలుగా భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతూ ఉంది. ప్రతి ఏటా కూడా మాఘమాసంలో మకర సంక్రాంతి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా నెలపాటు జరిగే సింగోటం జాతరకు లక్షలాదిగా జనం తరలి వస్తూ ఉంటారు. శతాబ్దాల చరిత్ర కలిగిన సింగపట్నము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ఎంతో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. జటప్రోలు సంస్థానాన్ని శ్రీ నరసింగ భూపాలుడు పరిపాలిస్తున్న రోజులలో ఒక రైతు నాగేటి కర్రుకి ఇప్పుడు ఉన్న విగ్రహం తగిలిందట. అడ్డు తగిలిన శిలను పక్కన పడేసి రైతు తన పని తాను చేసుకుంటూ ఉండేవాడట. ఎన్నిసార్లు అలా పడేసినా కానీ మళ్ళీ పొలం దున్నేటప్పుడు ఆ శిల అక్కడికే వచ్చేదట. మరొక వైపు శ్రీ నరసింగ భూపాలుని కలలు ఆ రైతు పొలంలో తనకు ఆలయం కట్టించమని ఆ శ్రీమన్నారాయణుడు ఆజ్ఞాపించాడట. నరసింగ భూపాలుడు ఆ రైతు పొలంలో తవ్వించి లింగాకారంలో ఉన్న నరసింహస్వామి విగ్రహానికి అక్కడే ఆలయాన్ని నిర్మించారు అని మనకు శాసనాలు చెప్తూ ఉన్నాయి. అయితే చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1875లో రాణి రత్నమాంబ పునరుద్ధరణ చేశారు. అదే సమయంలో చెన్నపట్నం నుంచి లక్ష్మీదేవి విగ్రహాన్ని తెప్పించి ఆలయానికి సమీపం దగ్గర ఉన్న కొండపైన ప్రతిష్ఠించారు. అందుకే ఈ కొండ రాణి రత్నమాంబకు గుర్తుగా రత్నగిరి కొండగా పేరుగాంచింది. ఈ సింగోటం ఆలయంలో శివకేశవ అద్వైత్వాన్ని చాటుకునేందుకు కొన్ని సాంప్రదాయాలు నేటికి కూడా పాటిస్తూనే ఉన్నారు. ఆలయ ప్రారంభం నుంచి వైష్ణవ క్షేత్రము అయిన ఇక్కడ శైవులను పూజారులుగా నియమించారు. సింగోటం ఆలయానికి ఎడమ వైపున నరసింహ సముద్రం అనే ఒక పెద్ద చెరువు ఎప్పుడూ కూడా జలకలతో అల్లాడుతూ ఉంటుంది. కుడివైపున రత్న పుష్కరిణి అనే కోనేరు ఉంటుంది. ఆ చెరువు నుంచి అలుగుపారిన నీరు ఇక్కడ కోనేరులోనికి వస్తూ ఉంటాయి. ఈ కోనేరును శ్రీవారి కోనేరుగా, చెరువును శ్రీవారి సంద్రంగా భావిస్తారు. ఆలయంలో శివలింగము, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇవి శివకేశవ తత్వానికి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ఇక ఆలయానికి ముందు భాగంలో లక్ష్మీ గణపతి మందిరము, నవగ్రహ మండపము, ఉట్ల స్తంభాన్ని కూడా నిర్మించారు. సింగోటం జాతర తెలంగాణ రాష్ట్రంలో ఎంతగానో పేరుగాంచింది. ప్రతి ఏటా కూడా మాఘమాసంలో మకర సంక్రమణము తర్వాత ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈసారి కూడా సంక్రాంతి పండుగ తర్వాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల్లో శకటోత్సవము, పల్లవీ సేవ, స్వామివారి కళ్యాణము, సింహవాహన సేవ, రథోత్సవము, తెపోత్సవము ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ వేడుకలన్నిటిలోనూ కూడా రథోత్సవము ఎంతగానో ప్రఖ్యాతిగాంచింది. సింగోటం రథోత్సవానికి ప్రతి ఏటా కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఈ రథోత్సవాన్ని చూడడానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, నేపాల్, శ్రీలంక నుంచి కూడా భక్తులు వస్తూనే ఉంటారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్యన స్వామివారి ఆలయం నుంచి రథోత్సవం ప్రారంభం అవుతుంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు శివకేశవ నామస్మరణ చేస్తూ స్వామివారి రథాన్ని రత్నగిరి కొండపైన ఉన్న శమీ వృక్షం వరకు కూడా లాగి మొక్కులు చెల్లించుకుంటారు. రథోత్సవం సందర్భంగా భక్తుల కోలాటాలు, భజనలతో ఆ ప్రాంతమంతా కూడా మారుమోగిపోతుంది. ఎన్నో ప్రత్యేకతలు కల ఆధ్యాత్మికమైన క్షేత్రము సింగోటము లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకంగానూ కూడా ఎంతగానో అభివృద్ధి చెందింది. శివకేశవ ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్న సింగపట్నం క్షేత్రము ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇవి సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.